ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్న వేళ వరుణుడు మొహం చాటేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామంలో వరి నారు ఎండిపోకుండా రైతులు బిందెలతో నీరు పోస్తున్నారు. వర్షాలు కురకపోవడం, దానికి తోడు గత కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సాగు పనులు వెనుకబడుతున్నాయి. రైతులు కనీసం వరి పొలాలకు నీళ్లు పట్టలేకపోతున్నారు. కరెంటు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని, కనీసం కరెంటు ఉన్నా బావిలో నీరు పెట్టేవారమని అన్నదాతలు వాపోతున్నారు. తమ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 10 రోజులైనా మరమ్మతులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులు అవుతున్నది. 4 రోజుకి గెలుపురే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాం. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేదు. మా పరిస్థితి ఏంది? నార్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది. మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చెప్పలేరు. 5 మంది కరెంట్లు ఎండిపోతున్నాయి. మేము చెప్తే కరెంట్ వాళ్ళు కూడా మీదోళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా చెప్పలేరు. అంత ముందుకు జల్దిన మనకు ఏదైనా కానీ కరెంట్ మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేరు. మేము రోజు 5 మనసులో 4 నీళ్ళు పోసుకుంటాం. మేము నా తగ్గించుకుంటున్నాం. దయచేసి మాకు ఎంబెలు సార్ మాకు దయచేసి మాకు జల్దిన మాకు కరెంటు ట్రాన్స్ఫర్ ఇవ్వగలరు. నీళ్లు మోసులు కైకిల్లో పెట్టి 4 ఎండిపోయినాక ఎట్లే మాకు నోట్ల కట్టే టైం అయింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు.